సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ నెల 20 నుండి 20వ తేదీ వరకు మధ్య నమోదైన 8 సైబర్ మోసాల కేసులను ఛేదించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ మోసాలకు పాల్పడిన 9 మంది, లోన్ మోసం కేసులో 2 అరెస్ట్ చేశారు. 1.16 కోట్ల భారీ ట్రేడింగ్ ఫ్రాడ్ను బయటపెట్టారు పోలీసులు. మహారాష్ట్రలోని పూణేలో కీలక నిందితుడు అర్జున్ కుమార్ శర్మను అరెస్ట్ చేశారు. మోనార్క్ ఫైనాన్స్ నకిలీ యాప్తో మోసం చేశాడు అర్జున్ కుమార్ శర్మ. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధితుడిని టార్గెట్ చేశారు నిందితులు. 300% లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత మోసం చేశారు సైబర్ నేరస్తులు. మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం పెంచారు సైబర్ గ్యాంగ్ సభ్యులు. ఆ తరువాత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకొని బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేశారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బులను మళ్లించారు నిందితులు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దంటున్నారు పోలీసులు. సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ నెల 20 నుండి 26వ తేదీ మధ్య నమోదైన 8 సైబర్ మోసాల కేసులను ఛేదించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ మోసాలకు పాల్పడిన 9 మంది, లోన్ మోసం కేసులో 2 అరెస్ట్ చేశారు. 1.16 కోట్ల భారీ ట్రేడింగ్ ఫ్రాడ్ను బయటపెట్టారు పోలీసులు. మహారాష్ట్రలోని పూణేలో కీలక నిందితుడు అర్జున్ కుమార్ శర్మను అరెస్ట్ చేశారు. మోనార్క్ ఫైనాన్స్ నకిలీ యాప్తో మోసం చేశాడు అర్జున్ కుమార్ శర్మ. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధితుడిని టార్గెట్ చేశారు నిందితులు. 300% లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత మోసం చేశారు సైబర్ నేరస్తులు. మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం పెంచారు సైబర్ గ్యాంగ్ సభ్యులు. ఆ తరువాత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకొని బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేశారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బులను మళ్లించారు నిందితులు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దంటున్నారు పోలీసులు.